హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కంద పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా హ్యాండ్స్కి కొబ్బరి నూనె అప్లై చేసుకొని చెక్క అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న కంద ముక్కలన్నీ వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఉడుకు రానిచ్చుకోవాలి. నెక్స్ట్ చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ వేసుకొని వేగనివ్వాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మెంతుల పిండి అలాగే ఇంగువ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని కూడా ఫ్రై అవనివ్వాలి. ఆల్రెడీ ఉప్పు మనం కంద ముక్కల్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి నూనెలో మగ్గిపోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి కంద ముక్కలు వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఉట్టి ముక్కలు ఒకటే వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే కారం వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం చిక్కగా పోసుకోవాలండి. నెక్స్ట్ ఇవి బాగా ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జులో కూడా ఒకసారి ఉడకనివ్వాలి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలా ఉడికేటప్పుడు ఇందులో చిటికెడు బెల్లం పలుకులు వేసుకుందాం. బెల్లం పలుకులు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. దించే ముందు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కంద పులుసు రెడీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.